సరే ఇప్పుడు మొత్తానికైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఛాలెంజ్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా 100% ఆయన ఏం చెప్పిండంటే ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల పట్ల సమస్యలు ఉన్నాయో నేను మళ్ళీ చెప్తున్నా ఆ సమస్యల మీద మళ్ళీ పోరాటం చేస్తాం. మేము చెప్తున్నాం కదా ప్రజలే మాకు అధికారం ఇస్తారు. మేము చెప్తున్నాం మళ్ళీ వాళ్ళ అవమానపు పునాదుల మీదే జనసేన జెండా ఆత్మగౌరవపు జెండాని ఎగరవేస్తాం. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఓ దేశం తాలూకు భావోద్వేగాలు భావజాలాలు మోయాలంటే దానికి బలమైన వ్యక్తిత్వం అస్తిత్వం కావాలి. ఆ అస్తిత్వం ఆ వ్యక్తిత్వంలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆ వ్యూహం ఆయన చెప్పిన పద్ధతుల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతాం. ఒకే ఒక అంశం లాస్ట్ లో క్లియర్ చేసి చెప్తా, తెలంగాణ ప్రజల పట్ల నాకు బాగా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే తెలంగాణ హక్కుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ పోరాటం చేస్తే వాళ్ళు మద్దతుగా నిలబడతారు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎందుకని అంటున్నంటే దానికి ఒక నిదర్శనం చెప్తా. నిజాం పరిపాలనలో 6వ రాజు 7వ రాజు తెలంగాణని బాగా అద్భుతంగా పరిపాలించాడు. ఆ రాజు గురించి ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలు చెప్తారు. నిజాం వారసత్వం మొత్తం తెలంగాణని దాడి చేసినా, తెలంగాణని అవమానపరిచినా, తెలంగాణ బిడ్డలను చంపినా గానీ ఒక రాజు మంచిగా పరిపాలిస్తే ఆ రాజు నెత్తిన పెట్టుకుని మోసింది తెలంగాణ ప్రజలే. అట్లే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాయకత్వాన్ని సూచిస్తారో తెలంగాణ బిడ్డలుగా మేము తెలంగాణ బిడ్డలో తెలంగాణ నాయకత్వాన్ని పెడతారు. తెలంగాణ నాయకత్వాన్ని మేము తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తాం. మేము ఇంకో స్పష్టమైన జనసేన నాయకులు కూడా కొంత సమయం పాటించాలి. నా లెక్క ప్రకారం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు లేకపోతే ఎవరో మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మామూలుగా, కానీ కొంతమంది మేధావి వర్గం ఉంది, తర్వాత అనలిస్టులు ఉన్నారు, కొంత జర్నలిజం ఉంది ఇక్కడ, తెలంగాణ జర్నలిజం, వాడు కంపల్సరీ మేము విభేదిస్తారు. కానీ మీరు కూడా హద్దులు దాటి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఒకసారి చేసుకోవాలి. నేను జర్నలిస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి, మాది మణుగూరు ఖమ్మం జిల్లా కాబట్టి చెప్తున్నా. బట్ అటువంటి కార్యక్రమాలు అంటే మీకు అభిమానం ఉండొచ్చు, మీ ప్రాంతం మీరు పక్క ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకొద్దనే హక్కు మిత్రం మాత్రం మనకు లేదు కాబట్టి, కానీ ఇక్కడ వాళ్ళని గౌరవిస్తూనే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమైనా చెడ్డ కార్యక్రమాలు ఉంటే మనం విభేదించే హక్కు మనకు ఉంది. అదేవిధంగా ఒక పాలసీ ప్రకారంగా మీరు విభేదించండి, కానీ మాటలు తోటాలు గీటలు మాట్లాడితే మాత్రం. నేను ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు నేను ప్రెస్ మీట్ చూసా. ఎవరో ఒక వ్యక్తి మా పట్ల ఇట్లా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుందంటే జనసేన తరపు నుంచి ఎట్లాంటివి జరిగితే క్షమించండి అన్నాడు. అంటే మా నాయకుడు మనస్తత్వం మేము కూడా ఆగరు కదా. మీరంటే ఓకే, చదువుకున్న వాళ్ళు ఓ విద్యార్థి కాబట్టి మీకు సమయం పడదు. కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఔత్సాహికులు ఇచ్చేస్తారు బాగా. మేమేం చెప్తున్నాం అంటే మా పార్టీ నాయకత్వానికి మా పార్టీలో ఉన్న ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేస్తుంది రాష్ట్ర నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి తప్పుడు విధానాన్ని ఆయన ఎప్పుడు ప్రోత్సహించడు. అట్లా ప్రోత్సహించి అట్లేదన్నా ఆరోపణలు చేసినా ఆయన పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉంచడు. ఒకవేళ నేను ఏం చెప్తున్నా అంటే జర్నలిస్ట్ మిత్రులకు గనక ఒకవేళ అట్లా ఎవరైనా అగౌరవపరిచుంటే తెలంగాణ నాయకత్వంగా మేము క్షమాపణ చెప్తున్నాం, బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాం. మాకు ఎలాంటి బేషడాలు లేవు, మేము ఒప్పుకుంటున్నాం. ఒకవేళ మా నాయకత్వం ఎవరన్నా గనక అట్లాంటి పొరపాటు చేయకూడదని మేము 100% కోరుకుంటున్నాం. ఒకవేళ జరుగుంటే మాత్రం క్షమాపణ కోరుకుంటున్నాం. రైట్. ఇక్కడ ఒక్కసారి అంటే నేను చూసా కవిత ఇక్కడ మాట్లాడినప్పుడు భలే బాగా అనిపించింది. ఆవిడ కూడా అట్లా మాట్లాడతారా అనిపించింది నాకైతే. అంటే కేసీఆర్ గారిని కూడా అడిగారు, బీజేపీ నాయకులు కూడా అడుగుతున్నారు, కేసీఆర్ పై రోజా దగ్గర రొయ్యల చేపలు మంచిగా తిన్నారు, వచ్చారు, తెలంగాణ సెంటిమెంట్ ఆ రోజు నీకు గుర్తు రాలేదు, పోయి అక్కడ పోయి ఆంధ్ర పోయి చేపల పులుసు అయితే తినవచ్చు. రఘునందన్ రావు కూడా ఇంకా బాగానే ప్రశ్నించారు. నేను ఏమంటున్నానంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రాబాయ్ షర్మిల గారి సభలో పాల్గొని మాట్లాడలేదా అధికారం తీసుకొస్తామని? అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళకి అడ్డు లేని పవన్ కళ్యాణ్ గారికి సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన వాళ్ళు ఎందుకు మాట్లాడరు? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ నేను కూడా ఇప్పుడు సిపిఎం పార్టీ గురించి మాట్లాడదు, సరే పోరాటం చేసిన పార్టీ కాబట్టి దాని గురించి నేను మాట్లాడేటప్పుడు నేను గౌరవంగానే చూస్తా. ఎందుకంటే దాంట్లో చాలా మంది గొప్ప వ్యక్తులు త్యాగ నిరతితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నా